ఎలా ఉంది మూవీ? మామూలుగా ఉంది. మామూలుగా ఉందా? ఎందుకు దాన్ని మించి ఉంటుంది అనుకున్నాం కానీ మామూలుగా ఉంది. కామెడీ లేదా? అంత కామెడీ ఉంది. మామూలు సిద్ధు జొన్న యాక్టింగ్ ఎట్లా ఉంది ఇద్దరిది? బాగానే ఉంది. బాగానే ఉందా? నచ్చింది నీకైతే? బ్రో సినిమా ఎలా ఉంది? సూపర్ ఉందన్న సినిమా. నచ్చిందా నీకు? ఇంకా స్టోరీ ఎట్లుంది? కాన్సెప్ట్ అంతా మంచిగా ఉందా? సూపర్ ఉందన్న. దానికి ఇది కంపారిజన్ లేకుండా కొంచెం హై లెవెల్ ఉంది. సూపర్ ఉంది సినిమా. ఓకే బ్రో మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఓకే మేడం మూవీ ఎలా ఉంది మేడం? బాగుంది. నచ్చిందా మీకు? స్టోరీ అంతా మంచిగా ఉందా? మంచిగానే ఉంది. బాగుంది. సూపర్. థ్యాంక్ యూ. సినిమా మంచిగా ఉంది. యూతే చూడొచ్చు. అంటే యూతే చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి. ఓకే చెప్పండి అన్న మూవీ ఎలా ఉంది సార్? బాగుంది. బాగుంది. చెప్పండి అన్న. చాలా బాగుంది అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. సూపర్ అన్న ఎట్లుంది? బాగుంది బ్రో చెప్పు అన్న ఎట్లుంది? బ్రో ఎట్లుంది? బాగుందన్న సినిమా. అంటే స్టోరీ అంతా బాగుందన్న? స్టోరీ అంటే ఫస్ట్ దే బాగుంది. సెకండ్ దానికంటే అంతేనా? అన్న ఎట్లుందన్న మూవీ? బాగుంది. బ్రో సార్ మూవీ ఎలా ఉంది? సారీ మేడం మూవీ ఎలా ఉంది? మేడం మూవీ ఎలా ఉంది? బాగుంది. సినిమా స్టోరీ ఎంత నచ్చిందా మీకు? కామెడీ ఉందా సార్? ఏమన్నా హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుంది? అనుపమ మంచిగా. ఓకే ఎంజాయ్ చేసిరా మీరు? చాలా బాగుంది మూవీ అయితే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. జోక్స్ ఉన్నాయి, కామెడీ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. మామూలు దానమ్మ మూడు కంటే దానికంటే ఇంకా బాగుందా? దానికంటే ఇంకా చాలా పిచ్చిగా దుమ్ములు వేసిపోతుంది. బాగుంది సినిమా మాత్రానికి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చా? సిద్ధు యాక్టింగ్ ఎట్లుంది? అనుపమ మరి యాక్టింగ్ ఎట్లుంది? టిల్లు టు డీజే టిల్లు అంటేనే కథ వేరే. అది మామూలుగా లేదు. హీరోయిన్స్ ఎక్స్పీరియన్స్ మామూలు లేదు అసలుకి. ఆ టైమింగ్ మామూలు సినిమా మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ. ఓకే కామెడీ ఎంత మంచిగా ఉందా? ఓకే చెప్పండి. రాధిక ఈస్ బ్యాక్. అంతేనా? ఆమె కూడా వచ్చిందా మళ్ళీ? రాధిక ఉంది. ఓహో 10 నిమిషాలు వచ్చింది. ఆ రాధిక ఊపించింది. అంతేనా? సార్ మూవీ సూపర్ నచ్చిందా మీకు? పట్టాలు ఇంప్రెస్కున్నా డైరెక్ట్. మేడం మూవీ బాగుంది. మూవీ ఉంది. బాగుంది. నచ్చిందా నీకు? మంచిగా స్టోరీ ఎట్లా? అంతా కామెడీ చూసినా నీకు ఎట్లా అనిపించింది? కామెడీ అనిపించింది. ప్లస్ ఇది ఎట్లా చెప్పాలి, ట్విస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. అవునా? రాధిక వచ్చిందంట కదా మళ్ళీ? అవునా? మంచిగా ఎంజాయ్ చేసినావా? చెప్పండి అన్న మూవీ మూవీ బ్రో మూవీ అవసరం. మూవీ నెంబర్ 1 అవసరం. మూవీలో ఫన్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, ప్లస్ ఫుల్ కామెడీ బ్రో. డీజే టిల్లు రాధిక అంటారు కదా బ్రో. లాటికి రాధిక వస్తుంది, మళ్ళీ వచ్చి స్టోరీ మీద రివీల్ చేస్తుంది. పూర్తి అర్థమైంది. అంటే నచ్చిందా? మంచిగా ఎంజాయ్ చేసావా? ఫుల్ కామెడీ బ్రో. రేటింగ్ ఏది ఇస్తాను? 10కి 9.5. ఓకే థ్యాంక్ యూ. అట్లుందన్న మూవీ సూపర్, హీరో సూపర్, హిప్లాకులు అన్ని సూపర్. హిప్లాకులు అన్ని సూపరా? సినిమా మాత్రం ఫుల్ బ్లాక్ బస్టర్. టిల్లు సూపర్. ఇంకా ట్విస్ట్ ఇంకా బాగుంటాయి. దాని నుంచి ఇంకా దీంట్లో ఎక్కువ ఏ నచ్చిందన్న బాగా? ట్విస్ట్ బాగున్నాయా? సినిమా కూడా బాగుంది. టిల్లు మించి ఉంది టిల్లు 2. మేడం రివ్యూ చెప్తారా? రాంటి అని చెప్పండి. ఒక్క నిమిషం చెప్పొచ్చు కదా? ఏం కాదు చెప్పండి. మీరు చెప్తారే ఇంకా మంచిగా వస్తుంది మాకు రివ్యూ. చెప్పండి మేడం రివ్యూ మూవీ ఎలా ఉంది? అన్న సినిమా ఎట్లుంది? అన్న సినిమా మంచిగా ఉందన్న. క్లైమాక్స్ బాగుంది. నచ్చిందా నీకు? ఎంజాయ్ చేసినావు మంచిగా? ఓకే అన్న చెప్పు ఎట్లుంది మామూలు సినిమా? ఎట్లుంది? అంతేనా? ఓకే పార్ట్ 1 చూసే వెళ్తాం కదా సినిమాకి. పార్ట్ 1 చూసిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ అంటే అనుకుంటాం మనం ఇప్పుడు పార్ట్ 2 ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఇక సేమ్ అదే హీరోయిన్ లవ్ చేస్తాడు, అది మోసం చేస్తుంది, పోతుంది, ఇక ఏముంది. కాకపోతే సినిమాలో కొంచెం డైలాగులు ఉంటాయి. డైలాగులు చూసి నవ్వుకోవచ్చు అని చెప్పి వస్తాము. ఓకే డైలాగులు చూసి నవ్వుకుంటాం, అంతా బాగానే, కానీ ట్విస్టులు మాత్రం అదిరిపోతాయి. ఫస్ట్ పార్ట్ కి ఇది అంత సీక్వెల్ గా తీసాడు, చాలా బాగుంది. అండ్ హీరోయిన్స్ యాక్టింగ్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, మధ్యలో క్యారెక్టరైజేషన్ అన్ని చాలా బాగున్నాయి. కామెడీ క్యాక్. నువ్వు 5 నిమిషాలకు ఒకసారి నవ్వుతానే ఉంటావు. నవ్వుకి దీనికి ఏమాత్రం డోకాలేదు. చాలా బాగున్నది. ఇంకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. బాగుంది సినిమా. చాలా బాగుంది. బాగుందన్నమాట కూడా చాలా చిన్నది, చాలా బాగుంది సినిమా. రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతాను నేను. జనాలు నన్ను తిట్టుకుంటారు అప్పుడు. నీకు వచ్చిన మంచి సీన్ ఏంటి సినిమాలో? నచ్చిన నువ్వు ఏదో మనసులో కక్ష పెట్టుకుని అడుగుతుంటుంది ఈ క్వశ్చన్. సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ అంటే
చెప్తే రివీల్ అయిపోతున్నాయి అబ్బా. అవునా, ఓకే ఓకే. అయితే సినిమా నాకు బాగా నచ్చింది సీన్ ఏంటంటే పాత రాధిక వస్తుందంట కదా, అదే నాకు బాగా నచ్చింది సీన్. అంతేనా? పాత రాధిక వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు హీరోలతో కన్వర్సేషన్ డైలాగులన్నీ అది బాగా నచ్చింది సీన్. అదే చాలా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఏమన్నా? అంటే ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు కదా నేను టిల్లు సిరీస్ తీస్తా ఉంటానని, అదే నిజమైతే సీక్వెల్ ఉండొచ్చు. ఈ స్టోరీ ఎండింగ్ లో సినిమా ఎండింగ్ లో అయితే సీక్వెల్ ఉన్నట్టయితే ఏం కనిపిస్తలేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుందా సినిమా అయితే? ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది సినిమా. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్ ఒక రకంగా చూడొచ్చు అనే చెప్పుకోవచ్చు, ఒక రకంగా చూడకూడదని చెప్పొచ్చు. కపుల్స్ అయితే చూడొచ్చు సినిమా. కపుల్ చూడొచ్చు. చూడొచ్చు. ఒక మొత్తం సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తాను నీ తరఫు నుంచి? రేటింగ్ ఇచ్చేంత పెద్దని కాదు నేను. నార్మల్ గా రేట్ 5 ఎంత ఇస్తావు? 5 నేను 4 ఇస్తాను. 4 ఇస్తావు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లుందా సినిమా? సూపర్ మూవీ అన్న. అసలు అయితే జొన్నల గద సిటీ అయితే మాత్రం వన్ అండ్ ఆర్మీ చేసింది. అంత సినిమా మొత్తం సిద్ధు మీదే నడిచింది. రాధిక వచ్చేసరికి లేకపోతే రాధిక ఓన్లీ లిప్ తీసుకెళ్ళి మాత్రం అనుపమ పరమేశ్వర్ మామూలు లేదు. అంటే రాధిక అనేగా మనకి ఏంటంటే అనుపమ పరమేశ్వర్ అంటే రాధిక అనేసరికి ఆ రాధిక మీదే పోతుంది. ఓకే, సూపర్ మూవీ. మంచిగా ఎంజాయ్ చేసావా? ఫుల్ ఎంజాయ్. రేటింగ్ ఇస్తావు? రేటింగ్ 4.5. అంతేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే బ్రో. మంచిగా నచ్చిందా నీకు? 1 కన్నా 2 బాగుందన్న. 1 కన్నా 2 బాగుందా? 2 బాగుంది, చాలా బాగుంది. అంతేనా? రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ ఒక 4.25 అట్లా ఇవ్వచ్చు. కామెడీ ఎంత మంచిగా? అంత బాగుందన్న. ఎక్కడ చూసినట్టు ఉండదు కామెడీ, కొత్తగా ఉంటది. ఓకే. రాధికాల పెళ్లి అవుతుంది బ్రో. ఏ రాధికాల పెళ్లి అవుతుంది? ఫస్ట్ రాధిక పెళ్లి అవుతుందా? అనుకుంటుందా సినిమాలో? వచ్చింది. అయితే వేరే బ్రో, బాగుంది. ఈసారి క్యారెక్టర్ బాగుంది. ఇంటర్నేషనల్ లెవెల్ కి పట్టపోయింది క్రైమ్ ని. అంతేనా? ఇంకోటి మళ్ళీ ఉంటుందా సినిమా? ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. సరే అంతేనా? నచ్చిందా మంచిగా నీకు? కామెడీ ఎంత మంచిగా? కామెడీ బాగుంది సినిమా మొత్తం. హీరోయిన్ అయితే గుర్తవ్వాలి. అనుభవం పరిచనా? క్రేజీ ఉంది. రాధిక వస్తుందంట కదా? వచ్చింది కూడా. ఓకే, మూవీ బాగుంది. నచ్చిందా మీకు? ఓకే, కానీ ఫస్ట్ పార్ట్ కన్నా హిలేరియస్ అయితే ఏం లేదు. అంతేం లేదా? కొంతమంది ఫస్ట్ పార్ట్ ఇది బాగుంది అంటున్నారు కదా. అంటే నాకైతే అట్లానే అనిపించింది. హిలేరియస్ అయితే ఫస్ట్ పార్ట్ బాగుంది. చూడ్డానికి వచ్చాను ఇంకా చూడలేదా? 10 మంది చూశారు, నచ్చిందంట. వాళ్ళు ఫోన్ చేస్తే మేము చూడడానికి వచ్చాం. అంతేనా? వాళ్ళు పక్కా నచ్చిందంట. ఎంజాయ్ చేయడానికి వచ్చాం మంచిగా. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సినిమాలో? రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఏ రొమాంటిక్ బాయ్. ఓకే, ఎంజాయ్ చేయ మంచిగా. వీళ్ళైతే మొన్న మనకి ఏ సినిమా రివ్యూ చెప్పారు? మనకి ఓం భీమ్ పుష్ రివ్యూ చెప్పారు కదా. ఓకే, ఇప్పుడు ఈ సినిమా చూసిరా మీరు? ఎట్లుంది సినిమా? సూపర్. ఎంజాయ్ చేసిరా? మీరు 18+ కాదు కదా? అరే ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ సినిమా చూడొచ్చా? వీళ్ళు చూడొచ్చా? ఓకే. అంత లేవులే అన్న. ఏంది అంత లేవు? ఏం లేవురా సీన్స్ అన్న? ఏం సీన్లు? మీరు అట్లా చెప్పు, అట్లా మాట్లాడు. సర్లే చెప్పు, సినిమా ఎట్లుంది? బాగుంది. స్టోరీ ఎంత ఉంది? మంచిగా స్టోరీ బాగానే ఉంది. లాస్ట్ కి పాత రాధిక వచ్చిందా? మంచిగా ఎంజాయ్ చేసిన సినిమా అంతా? బాగుంది. కామెడీ ఎంత ఎట్లుంది? కామెడీ బాగుంది. అసలు నవ్వుకోవడానికి నవ్వుకున్నావు మంచిగా? నువ్వు నానా? ఫుల్ నవ్వుకున్నా. సినిమా బాగుంది. సినిమా బాగుంది. సూపర్ ఉంది. రాధిక వచ్చింది లాస్ట్. ఏ రాధిక? పాత రాధిక వచ్చింది. ఈ రాధిక నచ్చిందా మరి ఆ రాధిక నచ్చిందా మీకు? రాధిక. ఆ రాధిక యాక్టింగ్ బాగుంది. పాత రాధిక యాక్టింగ్ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయినా అన్న. ఫస్ట్ రాధిక అనుభవం ఉంది అన్న. అనుపమ పరమేశ్వర్ ఉంది. వాళ్ళిద్దరు రాధిక అనుకున్నా ఫస్ట్ ఆమెను చూసి. అంటే సర్జరీ చేయించుకునే ఫేస్ ఇట్లా అనుకున్నా. ఓకే, మరి మొత్తాన్ని స్పాయిలర్ చేస్తాను, స్టోరీ అంతా చెప్తున్నావు. సరే ఓవరాల్ గా సినిమా ఎట్లుంది? మంచిగా మంచిగా ఎంజాయ్ చేసినావు కదా? ఓకే, ఎంజాయ్ చేసాండి. ఓకే, ఎలాంటి జాగ్రత్తగా వెళ్ళండి.